చాలా కాలమైంది మిమ్మల్తో ఒక ముఖాముఖి చాట్ చేసి. మీరు అడిగిన ప్రశ్నకి ఎలా ఉండబోతోందని హారిస్ సార్ చెప్పిన దానికి నేను పక్కన ఒక ప్రేక్షకుడిగా నేను ఫస్ట్ ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనతో పెర్ఫామ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం. సో నేను ఆయన తమిళ్ షోస్ చూసి ఆ క్లిప్పింగ్స్ అవి చూసి వావ్ హీస్ అ రాకర్ అనుకున్నాను హారిస్ సార్ గురించి. సో నౌ ఐ గెట్ టు సీ దాట్ ఇన్ పర్సన్. కాకపోతే మనందరికీ తెలిసిన విషయం, హారిస్ సార్ అనగానే గుర్తొచ్చేది స్టైల్ ప్లస్ మెలడీ రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. సో ఈసారి షో కూడా అలాంటి స్టైలిష్గానే అంతే మెలోడియస్గా ఉంటుంది. అండ్ మేమందరం కూడా మీకోసం విపరీతంగా రిహర్సల్స్ చేసి ప్రిపేర్ అయ్యి, సార్ అయితే 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇద్దామని ట్రై చేస్తున్నాం. సో మీరందరూ కూడా వచ్చి ఆదరించి, ఇది నాకు తెలిసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు, తర్వాత ఈ ప్రోగ్రామ్ మొత్తం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక ఊతంగా కావాలి. హైదరాబాద్లో మాకు ఎంత లవ్ కనిపించాలంటే, ఎంత వైబ్ కనిపించాలంటే, హారిస్ సార్ షుడ్ కిక్ స్టార్ట్ హిస్ హోల్ ఆంధ్ర అండ్ తెలంగాణ టూర్ సూన్. సో మీరందరి ప్రేమ అది సాధ్యం చేస్తుందని నేను అనుకుంటున్నాను. హాయ్ కారుణ్య. నమస్కారం. చెప్పండి. ఇంతకు ముందు లెజెండరీ మ్యూజిక్ వాళ్ళ కన్సర్ట్లో నువ్వు పాడి ఉన్నావు. ఇప్పుడు పంథా ఉంటుంది కదా పాడించుకోవడంలో. సో హారిస్ సార్ కూడా ఆయనకు పాడినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎందుకంటే హీ మేక్స్ యూ సింగ్ మెనీ ఇటరేషన్స్ టిల్ యూ గెట్ ఇన్ టు ద సాంగ్ అండ్ యూ ఓన్ ద సాంగ్. అండ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పకుండా నన్ను అడుగుతారు, సూట్ కేస్ ప్యాక్ చేసుకుని వచ్చావు ఒక రోజు ఎక్స్ట్రా ఉండడానికి అని. ఎందుకంటే ఆయన ఒక రోజులో ఏదో పాడి పంపించేదాన్ని కాకుండా హీ రియలీ వాంట్స్ ద సింగర్ టు గెట్ ద సాంగ్, గెట్ ద లిరిక్స్. అండ్ దానివల్లే నేను పాడిన పాటలు ఓరుగల్ నుంచి సిడ్నీ వరకు నా పేరు మారుమోగేలా చేశాయి. కాబట్టి అది ఎప్పుడు అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా అదే అలానే ఉంటుంది. ప్రతి విషయంలో ఈ టేక్స్ వెరీ టూ మచ్ కేర్ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పాల్సింది అంటే, ఐ థింక్ ఐ పర్సనలీ సౌండ్ ద బెస్ట్ వెన్ ఐ సింగ్ ఫర్ హారిస్ సార్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ కేర్ హీ టేక్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఫర్ అ సింగర్స్ వాయిస్, హీ రియలీ వాల్యూస్ ద సింగర్. అండ్ అది ఆ పాటలో తెలుస్తుంది. అలానే ఇప్పుడు మీకు మ్యూజిక్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఆన్ ద స్టేజ్ కూడా లైవ్లో తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. బికాస్ హీస్ టేకింగ్ సో మచ్ కేర్ ఆఫ్ ఇట్. What to say, he is the black sheep in our whole band. Many of the songs you have heard, not many knew that Ranjit has done it. Like O Sukumari, E Sanyana Nedo, all these things Ranjit did. Abro again from Gajini. And Ranjit will be doing, that's my favorite song. It's called Rangam. Okay, let me save the other songs for you guys to enjoy, because I want to keep it. I just revealed 20% of the set list. So you better come 26 and experience. Then it's a reason for you to mock your friends who have not made it. Thank you very much, sir. Thank you very much for... And he spent 2 days with me perfecting my Tamil. అప్పుడు నాకు ఇంకా తమిళ్ నేర్చుకోలేదు నేను. So this was like 3-4 years ago or 5-6 years ago. He sat with me, he perfected everything with Tamarai garu. And also నేను ఓరుగల్లుకే పాడక ముందు I was just branded as a melody singer. ఓరుగల్లుకేకి కూడా హారిస్ జయరాజ్ గారికి వెళ్ళింది ఏకాంతంగా ఉన్న అనే పాట వెళ్ళింది మణిగారి నుంచి. కానీ హీఈస్ ద వన్ హూ బిలీవ్డ్ ఇన్ that I could do a mass song, and then he changed my career graph into me singing those kind of songs also. So Orugaluke was my first mass song, and meer enta prem icharu daniki. So he introduced me 2 ways. Yeah, we all loved it. On behalf of Karunya garu and all Telugu singers and Telugu fraternity, thank you once again Haris Jayaraj sir for this amazing music. I forgot Krish's first song in Telugu was Yadane koyyake. ఆ పాట పాడింది క్రిష్ గారు, జూన్ పొత్తుతో పాటు. So you'll be here listening to the original singer singing the same track. No other language songs, but this is already we have declared this as a 100% Telugu. Ava enna thedi vanda anjala, ava naratha paarthu anjala, dayalaga paathu anjala, adai poi enakku veenu anjala, அவளக பதி நன சஞ்சல.
ఆనంద కొలదన తిరిది తిరి తిరి లలలలలలి నన్న తనననే నిన్న తననననే నన్న తనవిసి బంగరి నన్న తనననే వసికున్న ఇక మనలే నిన్న తననననన తన తనననే తాని తనదన్న ధని నని తనననననని తాని Thank you so Thank you, much, Hyderabad. sir. It's one of our favorite songs.